హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటంటే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఈ అడిషన్ విత్ ఫ్రెండ్స్ బేస్ చేసుకుని కొన్ని ప్రాబ్లమ్ చేసాము. ఆ వీడియో ఒక కంటిన్యూషన్ అన్నమాట. ఇక్కడ మనము డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే అడిషన్ బై బ్యాలెన్సింగ్ అన్నమాట. అంటే ఏంటిని ఒకసారి కాన్సెప్ట్ చూడండి, తర్వాత ప్రాబ్లం చెక్ చేద్దాం. ఓకేనా? ఒక చిన్న ప్రాబ్లం తీసుకున్నాం. ఇది 34 ప్లస్ ఓకేనా 26 ఇది మనం అడిషన్ చేయాలి. జనరల్గా మనకు తెలిసిందే 4 ప్లస్ 6 10, 10కి 0 రిమైనింగ్ 1, నెక్స్ట్ 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 1 6. ఇది నార్మల్ మెథడ్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈజీ మ్యాథమెటిక్స్ ఏంటంటే ఈ 34 ఎలా రాసుకోవచ్చు అంటే 30 ప్లస్ 4 రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ 26 ఎలా రాసుకోవచ్చు అంటే 20 ప్లస్ 6 గా రాసుకోవచ్చు. ఇక్కడ కూడా ఫ్రెండ్షిప్ వచ్చే విధంగా ఉంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట. అప్పుడు చూడండి, ఇక్కడ 4 ప్లస్ 6 మనకి 10 అన్నమాట. ఓకేనా? ప్లస్ నెక్స్ట్ 0 ప్లస్ 0 0 తెలుసు, 3 ప్లస్ 2 5, 50 ప్లస్ ఒక 10 60. ఓకే, ఎలాంటి నంబర్ నాకు కానీ ఇలానే చేసుకోవచ్చు. వన్ మోర్ ఎగ్జాంపుల్, 97 ప్లస్ 34 తీసుకుంటాం. మనకి తెలిసిన 7 ప్లస్ 4 11, 11కి 1 రిమైనింగ్ 1, 9 ప్లస్ 1 10, 10 ప్లస్ 3 13. అదే ఈజీ మ్యాథమెటిక్స్లో ఇది ఎలా రాసుకోవచ్చు? 90 ప్లస్ 7 30 ప్లస్ 4 రాసుకోవచ్చు. ఓకేనా? 7 ప్లస్ 4 ఎంత? 11 మనకి తెలుసు. నెక్స్ట్ 90 ప్లస్ ఒక 30 ఎంత? 12. యాడ్ చేస్తే మనకి 131 అనమాట. ఓకేనా? ఇది బ్యాలెన్సింగ్ అంటే అడిషన్ బై బ్యాలెన్స్ అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. నెక్స్ట్ వన్ 56 44. ఇది ఎలా రాసుకోవచ్చు అంటే 50 ప్లస్ 6 గా రాసుకోవచ్చు, 40 ప్లస్ 6 గా రాసుకోవచ్చు. ఓకేనా? సారీ, 40 ప్లస్ 4, 6 ప్లస్ 4 10 అవుతుంది. రిమైనింగ్ 50 ప్లస్ 40 90 అవుతుంది. యాడ్ చేస్తే మనకి ఎంత? 100 అవుతుంది అన్నమాట. ఓకేనా? వన్ మోర్ ఎగ్జాంపుల్, 27 ప్లస్ 74. 27 ఎలా రాసుకోవచ్చు అంటే 20 ప్లస్ 7 గా రాసుకోవచ్చు. 74ని 70 ప్లస్ 4 గా రాసుకోవచ్చు. 7 ప్లస్ 4 ఎంత? 11 ప్లస్ 20 ప్లస్ 70 ఎంత? 90. యాడ్ చేస్తే మనకి 101 అన్నమాట. సరిపోయిందా? ఓకే, ఈ విధంగా అడిషన్ బై బ్యాలెన్స్ మనము ఈ విధంగా డిస్కస్ చేయొచ్చు. ఇది చాలా ఈజీ మెథడే. ఈ విధంగా మీరు 3 డిజిట్ చేసుకోవచ్చు, 4 డిజిట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎన్ని డిజిట్స్ నా కానీ ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది 2 డిజిట్ గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ 3 డిజిట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ 3 డిజిట్ గురించి ఇది నార్మల్ అడిషన్ మెథడ్ తెలుసు. ఇక్కడ 3 డిజిట్స్ ఉంది కాబట్టి నేను ఎలా రాసుకుంటా అంటే ఎలా రాసుకోవచ్చు అంటే 300 ప్లస్ 20 ప్లస్ 4, నెక్స్ట్ ఇది 400 ప్లస్ 30 ప్లస్ 6 ఇలా రాసుకోవచ్చు. ఇదన్నీ లోయర్ సెక్షన్ మనము నేర్చుకునేది, బట్ టెక్నిక్స్ ఇది ఈజీగా ఉంది అన్నమాట. 4 ప్లస్ 6 10, 20 ప్లస్ 30 50, 300 ప్లస్ 400 ఎంత? 700. యాడ్ చేయండి, 7 5, 750 ప్లస్ ఒక 10 ఎంత అవుతుంది మనకి? 760 అవుతుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 10 రిమైనింగ్ 1, 3 ప్లస్ 3 6, నెక్స్ట్ 7 అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్,
ఇది తెలుసు 1 + 9 10కి 0 రిమైనింగ్ 1, 6 + 4 10, 10 + 1 11, 11కి 1 రిమైనింగ్ 1. నెక్స్ట్ ఇది ఇలా రాసుకోవచ్చు. బట్ ఈ మెథడ్లో 700 + 40 + 1 200 + 60 + 9 10 అయింది, 100 అయింది, ఇది ప్లస్ ఇది 900 అయింది. 900 + 100 1000, 1000 + 1 10, 1010 అన్నమాట ఆన్సర్ ఇది. ఓకేనా? ఈ విధంగా 2 డిజిట్ కానీ సింగిల్ డిజిట్ కానీ బేస్ నెంబర్ బేస్ చేసుకుని మనము దాన్ని డివైడ్ చేసుకుంటే అడిషన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.